అయోధ్య రాముడికే శటఘోపం పెట్టిన వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి నిధుల మళ్లింపు వెనుక నెట్వర్క్ ఛేదించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంపై వివాదం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇద్దరూ నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయోధ్య ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాల లెక్కింపులో నగదు నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. ఆలయ ఖాతాల నుంచి దాదాపు 7.5 కోట్లు గల్లంతయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అధికారిక లెక్కలు ఇంకా వెలువడలేదు. ఇక 2 రోజుల క్రితం సిట్ తన ప్రాథమిక నివేదికను యూపీ సర్కార్కు సమర్పించింది. అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. వారిలో చంపత్ రాయ్ డ్రైవర్ కూడా ఉన్నారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అయోధ్యలోని రామ మందిరానికి పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే విరాళంగా ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక ఏమైందని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. విరాళాల అవకతవకలపై కొనసాగుతున్న విచారణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ నుంచి ఆయన వివరణ కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, సంబంధిత వ్యక్తులు జవాబుదారీగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అయోధ్య నిధుల దుర్వినియోగంపై సిట్ విచారణతో సరిపెట్టొద్దని, ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండ్ చేశారు. విరాళాల సేకరణ లెక్కలపై ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. People who have faith in Jai Shri Ram and they donated and their donations are being looted. Who are these people? And UP government should answer. And Mr. Modi, who went there to lay down all foundations for Ram temple, he must answer. And they keep talking about double engine government. And here Modi, there Yogi, and they should be questioned. They should answer how these donations were looted, embezzlement took place, how it was allowed, and where is the transparency, where is the accountability. ఇక యూపీ సీఎం యోగి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాముడు పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది భారతదేశ వ్యాప్తంగా, ఒక ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల సెంటిమెంట్లతోటి ప్రజలందరినీ, ప్రతి గ్రామానికి ఈరోజు ప్రతి వారిని ఇన్వాల్వ్ చేసి అయోధ్య మందిరానికి డొనేషన్లు వసూలు చేసి దోచుకోవడానిక 2,000 కోట్ల పైచిలకు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. ప్రజల మతపరమైన సెంటిమెంట్లతో, నమ్మకాలతో చెలగాటమాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. సిట్ ఇన్వెస్టిగేషన్ లో నిజానిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రామమందిరానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే నిధుల దుర్వినియోగంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. జన్ ఆస్థా को सम्मान प्राप्त हो, जन आस्था के साथ खिलवाड़ न हो. मैंने कहा भी था, मैं 19 जून को अयोध्या के दौरे पे था. मैंने तब भी कहा था, अयोध्या हम सबकी आस्था की प्रतीक है, भारत के सनातन धर्म की आस्था की प्रतीक है. अयोध्या पर आक्षेप मत करो. प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो. और अयोध्या के बारे में जो कतिपय समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है. एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी. और आपने देखा होगा, एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई. और मैं आश्वस्त करता हूं,
जो मैंने कहा था, दूध का दूध और पानी का पानी हम करके रहेंगे। సిట్ బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో పోలీసులు పక్కా ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన 8 మంది నిందితుల్ని అరెస్టు చేసి తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ నిధుల మళ్లింపు వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను ఛేదించేందుకు లోతుగా విచారిస్తున్నారు.